అంటే అక్కడికి వెళ్తాం. అయ్యా టీవీ ఆన్ చేయక అంటే అక్కడే కూర్చొని ఆన్ చేస్తాం. హల్లెలూయా. ఏమండి 62 సంవత్సరాల ముసలమ్మను పట్టుకొని తల్లిగారు ఏంటమ్మా ఈ టీవీ ఏంటి ఈ సీరియల్ ఏంటంటే కాలక్షేపం అంది. ఏ శాపం? ఆ వెనకమాట చెప్పండి. శాపం ఏంటది? శాపం. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైనా సరే దాని ద్వారా నీకు నాకు ఎంతవరకు కలిసి వచ్చింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. నీ టైం వేస్ట్. ఓ చిన్న మాట చెప్పనా, ఫోన్ పట్టుకున్నావని అంటే గంటలు టైం వెళ్ళిపోతుంది కదూ. ప్రార్థనలో అంతా టైం వెళ్తుందా నీకు? మరి ఏం దరిద్రం ఉందో తెలియదు. దాన్ని పైకి అంటుంది, కిందకి అంటుంది, ఆట అంటుంది, ఈట అంటుంది. వాడు సంవత్సరం పిల్లోడు లేచి పడిపోతున్నాడు, వాడు పొట్టతో పాగుతున్నాడు, వాడు ఎదురుగా ఫోన్ పెట్టింది. వాడు ఎదురుగా ఫోన్ పెడితే వాడు ఆ ఫోన్ని ఎట్టంటాడు. ఓరి బాబు ఇప్పుడే పట్టిందిరా బాబు వీడికి దెయ్యం. వాడికి పట్ల వాళ్ళమ్మ పట్టేస్తుంది వాడికి దెయ్యం. ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు పాపం, ఆకలి అవుతుందేమో, కానీ పాలు పడితే సరిపోద్ది కదా. వీడికి పాలు ఇవ్వటం ఎందుకు? శుభ్రంగా ఆ ఫోన్ పాడితే ఆ ఫోన్ రందులో పడి ఉంటాడు. వాడు ఆరోగ్యం పోయినా పర్లా, వాడు ఆ ఫోన్ రందులో పడి ఉంటాడు. కొంచెం కడుపు నిండా పాలు పడితే ఆ పాలు తాగుతూ నిద్రపోతాడు. అండ్ ఉయ్యాల్లో పాడితే చక్కగా వాడు ఆరోగ్యంగా ఉంటాడు కదా. పిల్లల్ని ఆడించడానికంట ఫోన్ ఒక యంత్రంగా మారిపోయిందంట.